రాజంపేట ప్రజెంట్ ఎమ్మెల్యే ఆ ఏరియా 2019లో పార్టీ ఓడిపోయిన రోజు ఆ ఏరియాలో 9 పంచాయతీలు ఉన్నాయి. దగ్గర 17-18 బూతులు ఉన్నాయి. 17-18 బూతులకు గాను 9 పంచాయతీలకు గాను ఒక్క మందపల్లి నుంచి తప్ప ఇంకా వేరే ఏ గ్రామం నుంచి కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు. 2021లో మున్సిపల్ ఎలక్షన్లు అయిన తర్వాత అప్పటి నుండి ఒక్కొక్క పంచాయతీ నుంచి రిప్రజెంటేషన్ పెరుగుతూ వచ్చింది. ఒక్క మా పంచాయతీలో నేను చూస్తూ వచ్చాను. ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే తన ఓటు కూడా మా పంచాయతీలో కలిగి ఉండేది. అయినా మా బూత్లో 154 ఓట్లు మెజారిటీ వచ్చింది. అంటే మేము అక్కడ ఎంత పని చేసాము, ఎంత కష్టపడ్డాము చూడండి. అంత చేస్తే కూడా నేను వచ్చిన తర్వాత వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి మా పంచాయతీ బాధ్యతలంతా అప్పచెప్పి, వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి పంచాయతీ బాధ్యతలంతా అప్పచెప్పి అధికారులకు అందరికీ చెప్పి ఆయన ద్వారా మీరు గ్రామంలో ఏదైనా పనులు చేయాలంటే అతని ద్వారా చేయండి అని చెప్తున్నాడు. అంటే నేను పార్టీకి చేసిన ద్రోహం ఏంటి, ఆయన చేసిన ద్రోహం ఏంటో నాకు అర్థం కావడంలే. ఆయన రాజంపేట బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇన్ఛార్జిగానే కాకుండా దానికి ముందుగానే ఆయన బాధ్యతలు అప్పచెప్పారు. అప్పటి నుండే నేను ఆయనతో ట్రావెల్ చేశాను. ఒక 8 నెలలు ట్రావెల్ చేశాను. నేను ఆయన అడిగింది, మా గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ సమస్యలు చేయాలి. ఆ వరదలు అన్నమయ్య ప్రాజెక్టు వల్ల వరదల్లో కొట్టబోయి మాకు అన్ని నష్టపోయాం, అవన్నీ మాకు మళ్ళా యథాతథ స్థితికి వచ్చేటట్టు చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. అలాగే నాకు కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా కొంత హెల్ప్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది. కనీసం ఆయన మేము ఏదైతే మా ఊరికి చేయమని అడిగామో దాంట్లో కూడా ఆయన దాని మీద ఎఫర్ట్స్ పెట్టి దానికోసం ప్రయత్నించిన పాపను కూడా. దానికి కారణం ఏమో నాకు తెలియదు. అంటే మా ఊళ్ళో అంతా మేము బంజలం అనేవి ఏమో మనకు తెలియదు. అదే పక్కన పులుపుతూరు గ్రామంలో 900 ఓట్లు, 900 ఓట్లలో 450 ఓట్లు వైసీపీకి మెజారిటీ ఆ బూత్. అక్కడ రాజులు ఒక 220 ఓట్లు ఉన్నాయి. అక్కడ మొత్తం అన్నీ వాళ్ళ ద్వారా అన్ని పనులు అక్కడ చేస్తున్నాడు. మెజారిటీ వచ్చిన చోట వదిలేశాడు, మెజారిటీ రాని చోట అంతా ఇచ్చేస్తున్నాడు. ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావడం లేదు. మేము పార్టీకి చేసిన ద్రోహం ఏంటో కూడా అర్థం కావడం లేదు. ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టాడో కూడా అర్థం కావడం లేదు. ఇది పరిస్థితి. అతని ఆధ్వర్యంలో రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలవడం కాదు, అసలు పోటీ చేసేదానికి కూడా ముందుకు ఎవరు వస్తారన్న నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ కార్యకర్తలు కలిగించాడు ఆయన. కాబట్టి పార్టీ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే నారా లోకేష్ గారు కావచ్చు, లేదా పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, ఎవరైనా సరే రాజంపేట మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ వాస్తవాలు తెలుసుకొని వీలైతే మాకు ఎవరైతే రాజంపేటలో సఫరర్స్ ఉన్నారో మేము ఓన్లీ ఈరోజు బలిజ కమ్యూనిటీని మాత్రమే అడిగాము. చాలామంది నాన్ బలిజ అంటే అదర్ క్యాస్ట్ బీసీలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు వాళ్ళు కూడా అడిగారు. నెక్స్ట్ మళ్ళీ 1 వీక్లో ప్రోగ్రామ్ పెట్టండి, మేము అటెండ్ అవుతాము. కానీ అది రోజు ఇలా చేసుకుంటూ పోతే అది మంచి పద్ధతి కాదని ఓన్లీ కమ్యూనిటీ బేస్డ్గా మేము ఇక్కడ ఇది కావడం జరిగింది. కాబట్టి పార్టీ పెద్దలు దీన్నంతా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏం జరుగుతుందో గ్రహించి సరైన చర్యలు తీసుకొని భవిష్యత్తు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ 2029 ఎలక్షన్లు కూడా 3 ఏళ్లలో ఉన్నాయి. దానికి కూడా ఇప్పటి నుంచే ఇక్కడ క్యాండిడేట్ని సన్నద్ధత చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.